ఆదివారము సప్తమి తిథి రావడమే ఎంతో విశేషం. ఇక్కడ సూర్య భగవానుడు కర్కాటక రాశిలో నుండి సింహరాశిలోకి రాబోతూ ఉన్నాడు. భార్యాభర్తలలో విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడడం కానీ. నమస్కారం గురువుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువుగారు, రేపు ఆదివారం భాను సప్తమి కలిసి వస్తుంది. సో మా వ్యూవర్స్ కి ఏదైనా రెమెడీ చెప్తారా? తప్పకుండా అమ్మా. ఆదివారము సప్తమి తిథి రావడమే ఎంతో విశేషం ఇక్కడ. మరి ఈ యొక్క భాను సప్తమి రోజు ఏం చేసుకుంటే బాగుంటుంది, ఆర్థికంగా కానీ లేదా ఆరోగ్యంగా కానీ? సూర్య భగవానుడు అంటేనే ఆరోగ్యానికి అధిపతి, హెల్త్ రిలేటెడ్. మరి అలాంటి ఈ యొక్క ఆదివారాన్ని ముఖ్యంగా మేషరాశి వారు కానీ, లేదా సింహరాశి వారు కానీ, లేదా తులారాశి వారు కానీ, లేదా మకర రాశి, కుంభరాశి, వీరు ఎక్కువగా పూజ చేసుకోవాలి. దీంతో పాటుగా ముఖ్యంగా ఇప్పుడు సూర్య భగవానుడు ఈ యొక్క 16వ తారీఖు నుండి 17వ తారీఖు మధ్యలో కర్కాటక రాశిలో నుండి సింహరాశిలోకి రాబోతూ ఉన్నాడు. ఇది కూడా ఇంపాక్ట్ ఉంటుంది కొన్ని కొన్ని రాశుల మీద. కనుక ముఖ్యంగా మరి యొక్క భాను సప్తమి అంటే, సప్తమి అంటేనే మనకు సూర్యునికి సంబంధించినటువంటి తిథి. ఆదివారము ఆయనదే. కనుక హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఆర్థికంగా కృంగిపోయి ఉన్నాము అనేటువంటి వారు కానీ, 2021 నుండి 22, 23, ఈ 24లో కూడా వృశ్చిక రాశి, మిథున రాశి వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కర్కాటక రాశి వారు కూడా రీసెంట్గా 1.5 year నుండి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మకర రాశి వారు కూడా. మరి ఇక్కడ కుంభరాశిలో శని భగవానుడు ఉన్నాడు. కుంభరాశి నుండి సప్తమ వీక్షణ సింహరాశి మీద ఉంటుంది కనుక రేపు ఈ యొక్క సూర్య భగవానుడు కూడా తన సొంత ఇంటికి వస్తే పరస్పరము చూసుకునేటువంటి సందర్భాలలో కుంభరాశి, సింహరాశి వారు చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ముఖ్యంగా భాను సప్తమి రోజు విశేషంగా ఎవరైనా హెల్త్, ఇందాక చెప్పినటువంటి విధంగా డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులలో ఉండేటువంటి వారు, ఉద్యోగం, గౌట్ రిలేటెడ్ ఉద్యోగము ఎవరైతే కావాలి అని అనుకునేటువంటి సంకల్పంతో ఉన్నారో, బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్తో పాటుగా ప్రమోషన్స్, ఆల్రెడీ గౌట్ జాబ్లో ఉండేటువంటి వారు గత కొంతకాలంగా మాకు ట్రాన్స్ఫర్స్ లేదా ప్రమోషన్స్ వస్తలేవు అనుకున్న, గవర్నమెంట్ రిలేటెడ్ ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు కానీ, వీరందరూ ఈ భాను సప్తమి రోజు మంచిగా చక్కటి రెమెడీ చేసుకోవాలి. గోధుమ పిండిని తీసుకొని చక్కగా గోధుమ పిండిలో కొంత బెల్లాన్ని కలుపుకొని, గోధుమ పిండిని చక్కగా గోధుమ పిండితో దీపాలు చేస్తారు. ఈ యొక్క బెల్లము కాస్త కలిపి మెత్తగా కూడా పిసికేసి, బెల్లము పానకం లైట్గానైనా కలిపేసి ఒక 9 దీపాలను చేసి, పిండి దీపాలను ఇందులో ప్యూర్ ఆవు నెయ్యి పోసి చక్కగా కూడా మనకు చిక్కుడుకాయ అంటే అందరికీ తెలుసు కనుక ఈ యొక్క చిక్కుడు ఆకులను సేకరించండి. ఒక 9 చిక్కుడు ఆకులను సేకరించండి. లేదు మాకు దొరకలే పరిస్థితి ఉన్నట్టయితే తమలపాకులు తీసుకోండి. లేదు అనుకున్నట్టయితే తెల్ల జిల్లేడు ఆకులనైనా సేకరించుకోండి, లేదా రావి ఆకులు. వీటిపైన ఆ యొక్క పిండి దీపాలు పెట్టాలి. పెట్టి చుట్టూ 8, మధ్యలో కాస్త పెద్దగా ఉండేటువంటి చూసుకొని మధ్యలో ఆ యొక్క దీపాన్ని పెట్టేసి మొత్తము కూడా ఆవు నెయ్యి పోసి చక్కగా గంధము కుంకుమతో అలంకరింపజేసుకొని 7 బొట్లు పెట్టాలి. 7 గంధపు బొట్లు, 7 కుంకుమ బొట్లు, గంధం మీద కుంకుమ, 7 పెట్టిన తర్వాత చక్కగా వత్తులు వేసి దీపారాధన చేసి, ఈ ప్లేటుకు, రాగి ప్లేటు, ఈ ప్లేటుతో సహా దానం ఇవ్వండి. ఎక్కడైనా దేవాలయంలో బ్రాహ్మణులకు కొంత దక్షిణ కలిపి, లేదా అదేవిధంగా సాహిత్య దానం, గోధుమ పిండి కానీ, గోధుమలు కానీ,
భోజనానికి సరిపడా సాహిత్యం అంటే బియ్యం, పప్పు, కూరగాయ, చల్లచమరు ఇలాంటివి చక్కగా కూడా దానంగా ఇవ్వండి. ఓకే. దీంతో పాటుగా సూర్యనారాయణునికి నవగ్రహాలలో మధ్యలో ఉంటాడు. బెల్లము నీటిలో కాస్త బెల్లాన్ని కలిపి బెల్లము నీటితో స్వామివారికి అభిషేకం చేయాలి. ఓకే. ఓకే, ఈ విధంగా అభిషేకం చేసి చక్కగా స్వామివారికి బెల్లాన్ని లేదా మనకు ఈ యొక్క ఉత్తరేణికి సంబంధించి ఏదైనా వేరు కానీ లేదా తెల్ల జిల్లేడు పుష్పాలు కూడా ఉంటవి, ఇవి స్వామివారికి పెట్టేసే ప్రయత్నం చేయండి. ఓకే. తప్పకుండా ఈ పిండి దీపాలను బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. లేదు ఎవరు లేరు అనేటువంటి సందర్భంలో ఎక్కడైనా దేవాలయం ముందు వెలిగించేయండి. ఓకే. ఇది వెలిగిస్తూ లేదా వెలిగించినాకనైనా కూడా సంకల్పం పెట్టుకోండి. ఇక్కడ ఓకే. దేనికోసం చేస్తున్నారు? ఉద్యోగమా, ఆరోగ్యమా, వ్యాపారమా, డబ్బు, దేనికోసం అయితే సంకల్పించుకున్నారో అది ఈ రోజు నాడు సంకల్పించుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది 41 రోజుల్లో. ఓకే. గురుగారు, ఇందాక మీరు అన్నారు సింహరాశి, కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎటువంటి జాగ్రత్తగా? నోరు అదుపులో పెట్టుకోవాలి ఫస్ట్. ఓకే. బైక్ ప్రమాదాలు కానీ లేదా భార్యాభర్తలలో విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడడం కానీ లేదా మనీ లాస్, ఎవరికైనా ఇచ్చి లాస్ అవ్వడం కానీ ఇలా ఉంటుంది. ఇక వీరి వ్యక్తిగత జాతకంలో ఒకవేళ సూర్యుడు, శని భగవానుడు కలిసి ఉంటారు, లేదా వీరి వ్యక్తిగత జాతకంలో కూడా నిజంగానే సూర్యుడును ఈ యొక్క శని భగవానుడు పరస్పరం చూసుకున్న ఇబ్బందులు బాగా అవుతాయి. వ్యక్తిగత జాతకం అంటే ఇప్పుడు మనం చెప్పేది గోచారం. గ్రహచారం అంటే ఏమిటి అంటే వీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నంలో కూడా ఈ మనం చెప్పినటువంటి సూర్యుడు శని పరస్పరం చూసుకున్నట్టయితే చాలా ఇబ్బంది ఉంటుంది. కనుక అది చూసుకోవాలి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.